తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. కొద్ది నిమిషంలో మనం దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. చూడండి, మార్గమై ఉన్న మన యేసయ్య, మార్గమై ఉన్న యేసయ్య. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని వాక్యం సెలవిస్తున్నది. అంటే క్రీస్తును వెంబడించే వారిని క్రైస్తవులు అని పిలుస్తారు. అలా అని క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదండి, ఇది సత్యమైన మార్గం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం కదండి, దేవుడు నేను మార్గమును అని చెప్పాడు, కానీ మతము అని చెప్పలేదు. కాబట్టి ఈరోజు క్రీస్తుని ఎరిగిన మనము, క్రీస్తుని వెంబడిస్తున్న మనము క్రైస్తవులమే అంటారు తప్ప, క్రైస్తవం అనేది ఒక సత్య మార్గమే తప్ప మతం కాదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే దేవుని మార్గము రెండు రకాలుగా ఉంటుందండి. చూడండి, దేవుని మార్గము యథార్థ మార్గము. కీర్తనల గ్రంథం 18:32 చూస్తాం కదండి. దేవుని మార్గం ఎలా ఉంటుందంటే యథార్థ మార్గంగా ఉంటుంది. అదేవిధంగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. కీర్తనల గ్రంథం 25:8 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును అంటున్నాడు. మన దేవుడు తన మార్గాన్ని మనకు ఎలా తెలియజేస్తాడండి? ఆయన ఉత్తముడు యథార్థవంతుడు గనక తన మార్గమును ఆయన పాపులకు ఉపదేశించును. మొట్టమొదటిగా మన తండ్రి మన పాపంని క్షమించి, మన అతిక్రమణలు క్షమించి దేవుని యొద్దకు మనం చేరగానే మన మనసు మారి క్రీస్తు రక్షకుడని, ఆయన విమోచకుడని, పాపాలని తొలగించువాడని మనము హృదయంలో అంగీకరించి దేవుని చెంతకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాన్ని క్షమించి ఎటువంటి మార్గంలో నడవాలనేది దేవుడు మనకు ఉపదేశము చేయి దేవుడై ఉన్నాడు. అది దేవుడు తన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. రెండవది యథార్థ మార్గం అంటున్నాం. దేవుని మార్గం రెండు విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఫస్ట్ ఆయన మార్గం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా మన పాపాలని మనం ఒప్పుకునే విధంగాను, మన పాపాలను మనం విడిచిపెట్టే విధంగాను దేవుడు తన మార్గం చూపిస్తే, రెండవదిగా యథార్థంగా ప్రభువును అంగీకరించిన మనము ఎలా ఉండాలో కూడా, ఎలా బ్రతకాలో కూడా తెలియజేస్తుంది. తప్పు చేసే అవకాశం ఉండి కూడా తప్పు చేయకుండా ఉండటే యథార్థత అండి. ఈరోజు క్రీస్తులో కూడా నేను యథార్థవంతుని, నేను యథార్థవంతురాలని అని ఎవరు చెప్పుకుంటాను? ఎవరు చెప్పుకోను. యేసయ్య ఒక్కడే యథార్థవంతుడు. ప్రభువుని ఎరిగి పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళే, వాక్యానుసారంగా జీవించిన వాళ్ళే యథార్థవంతులు. అవునండి, యథార్థత అంటే ఆది కాండంలో మనం చూస్తాం, యోసేపు గారిని తప్పు చేసే అవకాశం ఉన్నా కూడా తప్పు చేయకుండా ఉన్నాడండి. అది ఆయన దేవుని పట్ల కలిగిన యథార్థత. అంత మాత్రమే కాదు, యజమానుడు అప్పగించిన పనిలో నమ్మకస్తుడిగా ఉండడం కూడా ఒక యథార్థత. మన తండ్రి మనకు అప్పగించిన దాన్ని ప్రతిదినం బాధ్యతగా చేయడమే యథార్థత. నమ్మకంగా చేయడము యథార్థత. ఇంకా చూసినట్లయితే సమస్తమును కోల్పోయిన దేవుని విడవకపోవటే యథార్థత. యోబు గ్రంథంలో మనం చూస్తాం కదండి, కలిగిన వాటిని అన్నిటిని కూడా ఒక్క నిమిషంలో సమస్తము కోల్పోయినా తన నోటి మాటతో దేవుణ్ణి దూషించడం లేదు, ఏమాత్రము దేవుణ్ణి తప్పుగా మాట్లాడడం కూడా జరగలేదు. అది సమస్తము కోల్పోయిన దేవుణ్ణి విడవకపోవటయే
దేవునితోనే కలిసి ఉన్నాడు, దేవునితోనే ప్రార్థించాడు, తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు. అదే యథార్థత అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మనము దేవుడు ఒక మార్గమై ఉన్నాడని, ఆయన మనల్ని యథార్థంగా నడిపించువాడై ఉన్నాడని, ఆయన మనకు మార్గమై ఉండి నిత్య జీవం నడిపించు గొప్పవాడై ఉన్నాడని మనం ఎరిగి మార్గమైన మన తండ్రిని అధికంగా మనం వెంబడించాలి, అధికంగా ఆయనతో సావాసం చేయాలి. ఏ విధంగా? ప్రార్థనల ద్వారాను, వాక్యం చదువుటి అందును, వాక్యానుసారంగా జీవించుటి అందును సావాసం కలిగి ఉంటే దేవునితో సావాసము కలిగి ఉండుట. అందుకే కదండి మనల్ని దేవుని యొక్క వాక్యము యథార్థవంతులుగా చేస్తుందని. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్యము, దేవుని న్యాయ విధులు, దేవుని మాటలు, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేస్తాయి అన్నమాట. కాబట్టి మన మనస్సాక్షి కల్మషం దాచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుమని హెబ్రీయులకు రాసిన పత్రికలో 10:22 వాక్యం సెలవిస్తుంది. కనుక మార్గమైన మన తండ్రి, ఆ మార్గం మనకు దేవుని ఎరిగినప్పుడు, దేవుని ఎదుటకు వెళ్ళి మన పాపలు ఒప్పుకున్నప్పుడు ఆయన మార్గం మనకు ఉపదేశిస్తాడు. ఆ మార్గం ఏ విధంగా నడిపిస్తాడంటే, ఆ మార్గం ఏమైనదంటే యథార్థ మార్గమైనది. ఆ యథార్థ మార్గంలో ఏది నడిపిస్తుందంటే దేవుని వాక్యమే, దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క ఉపదేశమే, దేవుని యొక్క ధర్మశాస్త్రమే మనల్ని నడిపిస్తుంది. మరి నీ నా జీవితంలో మనం యథార్థంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే యేసయ్యే మార్గమై ఉన్నాడు. ఆ మార్గం ఉపదేశించు. యేసయ్య దగ్గరికి వెళ్ళినట్లయితే, యేసయ్య వాక్యాన్ని ధ్యానించినట్లయితే, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రతిదినము మనము చదువుకున్నట్లయితే దేవుడు తన యథార్థ మార్గంలో మనల్ని కూడా నడిపిస్తాడు. మనం కూడా అట్టి జీవితం కలిగి ఉంటాం. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడగు నా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కన తండ్రి, మీకు వందనాలు ప్రభా. రాత్రంతయు ప్రభా నీ కృప చేత మా యొక్క పడకల చుట్టూ మీకు కంచి వేసి, అయా ప్రభా మా ప్రాణాన్ని, మా దేహాన్ని, మా శరీరాన్ని, ఆత్మను కాపాడి తిరిగి లేచి ప్రభా ఈ ఉదయకాల సమయం నేను స్తుతించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం 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 తండ్రి. మార్గమైన తండ్రి యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి, మీరు మార్గమైన తండ్రి స్తోత్రాలు. క్రైస్తవం అనేది తండ్రి ఒక మతం కాదు, మార్గం అని. ఆ మార్గం మీ వద్దకు వచ్చే వారికి మీరు ఉపదేశించే దేవుడైనారని మీ వాక్యం సెలవిస్తున్నది నాన్న. ఆ మార్గం ఏమంటే యథార్థమైన మార్గం. ఆ మార్గం యథార్థంగా బ్రతకడానికి, నమ్మకంగా బ్రతకడానికి, ఎదుగో నా తండ్రి ఎట్టి స్థితి అయినా నీ నుంచి వేరు కాకుండా నీతో జీవించడానికి నడిపించే మార్గం ప్రభా. ఆ మార్గం పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. ఆ మార్గం ఎలా బోధించబడుతుంది? నీ వాక్యానుసారం బ్రతికినప్పుడే, నీ ధర్మశాస్త్రం ధ్యానించినప్పుడు, నీ మాటలు విన్నప్పుడు ఆ యథార్థ మార్గం మాకు తెలుస్తుంది ప్రభా. ఈరోజు మా హృదయాలను మేము శుద్ధీకరణ చేసుకోవడానికంటే అయ్యా ప్రభు గొప్ప సంగతి ఏమీ లేదు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలు అయ్యా మీ ఎదుటకు మేము చేరి ఎలాంటి హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో వాక్యం చేత మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని నీ సన్నిధానికి చేరాలని వాక్యం సెలవిస్తున్నది నాన్న. రేపటి దినం మీ రాజ్యంలోకి మేము చేరువారంగా ఉండాలంటే అయ్యా తండ్రి, మేము ఈ భూమి మీద నీ రక్షణ పొంది, అయ్యా మారు మనసు పొంది, వాక్యానుసారంగా మమ్మల్ని మేము శుద్ధీకరణ చేసుకొని ప్రభా అయ్యా పరిశుద్ధంగా జీవించి నీ నామానికి మహిమకరంగా నీ చిత్తం ఈ భూమి మీద సంపూర్ణంగా జరిగించి నీ చెంతకు చేరాలని మీరు కోరుకుంటున్నారు. మరి మేము అటు రీతిగా ఉండాలని అయ్యా మేము ఆశపడుతున్నాం తండ్రి. మహారక్షకుడా, లోకరక్షకుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవ, మాకు మార్గమైన తండ్రి, మమ్మల్ని నడిపించు నా తండ్రి. మీకే స్తోత్రాలు నా తండ్రి. మీరు దీవించండి, వాక్యానుసారం బ్రతుకున్నట్లు దీవించండి. ఈ ఉదయకాల సమయం మందు సేవకుల్ని, సంఘాలను మీరు ఆశ్రయించు తండ్రి. అయ్యా ఇదిగో విసుగక మానక న్యాయాధిపతి సార్వత్రిక సంఘాల నిమిత్తమే
సంఘ క్షేమాల నిమిత్తమై వేడుకొంచున్నాను ప్రభా. మీరు దీవించు తండ్రి. అయ్యా సేవ చేస్తున్న ప్రతి సేవకులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. యథార్థమైన సత్య సువార్తను అందిస్తున్న ప్రతి ఒక్క దైవజనులకు అయ్యా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. వాళ్ళ సంతానాలు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళకి కావాల్సిన అవసరత విషయంలో మీరు కృప చూపించమని పాసల్లో వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి విశ్వాసాలను బట్టి వందనాలు తండ్రి. విశ్వాసాలను బలపరచు తండ్రి. అయ్యా అనుదినము ప్రభా నీ యొక్క సన్నిధానంలో మేము కూడుకొని మేము నేను గణపరచువారుగా ఉండాలి. నీ వాక్యం సెలవిస్తుంది కనుక నీ పిల్లలు ప్రతిదినం నీ సన్నిధానంలో బ్రతుకున్నట్లు నీ సన్నిధానంలో నీతో సహవాసం చేయవారుగా ప్రతి ఒక్కరిని బలపరచుమని నీ పాసల్లో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. నూతన ఆత్మను బలపరచున్నా తండ్రి. విశ్వాసంలో ఎవరైతే బలహీనమైపోతున్నారో వాళ్ళని మీరు బలపరచుమని అయ్యా మీరు కృప చూపించమని అయ్యా పరిశుద్ధమైన కన్యక వలె ప్రతి ఒక్క సంఘము సిద్ధపడినట్లు మీరు దీవించమని నీ పాసల్లో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అదేవిధంగా నా దేశం క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. నా దేశానికి క్షేమం దయచేసి తండ్రి మీకు వందనాలు తండ్రి. దేశమా భయపడి గంతులు వేయమని చెప్పారు నాయన. ప్రకృతి వైపరీత్యానికి నా దేశం గురి కాకున్నట్లు నా దేశం ప్రజల్ని ప్రభా మా యొక్క ప్రజల్ని మీరు కాపాడమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. నా దేశాన్ని నీ ఉగ్రతని తప్పించగల దేవుడు మీరు మాత్రమే నాయన. శరణం ప్రభు నీ పాసందుకే చేరి ఉన్నాం న్యాయాధిపతి. నా భారతదేశానికి రక్షణ దయచేయండి. నా దేశం నశించిపోతున్న ఆత్మలు వాళ్ళ హృదయంలో కలిగిన కఠినమైన మనస్సును విగ్రహారాధన వేసి నామంలో తొలగించు తండ్రి. వాళ్ళ మనస్సును మీరు మార్చమని వేడుకొంచున్నాను. అధికారులుగా నాయకులుగా ఉన్న వారిని బట్టి స్తోత్రములు నాన్న తండ్రి. మరి నీ చిత్తమైన వారిని ప్రభా మీరు ఏర్పాటు చేయమని వేడుకొంచున్నాను అయ్యా ప్రభా. మరి ఎన్నికల చేత మరి ప్రజల చేత మీరు ఏర్పరచుకోబోతున్న నాయకుని బట్టి స్తోత్రాలు అయ్యా. మరి నీ చిత్తం ప్రభా నీ పాసలు పెట్టి ఉన్నాం ప్రభా. మీరు కారించే దేవుడు. మీ చిత్తంలో ఉన్న దైవజనుల్ని తండ్రి దైవత్వం కలిగిన ప్రభా అయ్యా. మరి నీ కృపలో ఉన్న మీ నాయకుని మీరు ఏర్పాటు చేయ తండ్రి. ఇదిగో గడిచిన సంవత్సరంలో ప్రభా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని మణిపూర్ అయితే అయ్యా ఎంతో భయంకరమైన స్థితి ఎరిగినారు. నేను నమ్మి నీ ప్రజలు ఎంతగానో హింస పెట్టారు. ఈ స్థితిని బట్టి స్తోత్రాలు. మరి నా తండ్రి మీరు మాత్రమే న్యాయమంతుడు. మీరు మాత్రమే నీతిమంతుడు. మీరు చూచిన దేవుడు. మీరు కార్యం చేసే దేవుడు. మీరు అధికారుల పట్ల మంచి నాయకుని మీరు ఏర్పాటు చేస్తారని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా నా తండ్రి ప్రభా ప్రపంచవ్యాప్తంగా నీ ప్రజలైన మనుషులందరినీ కూర్చొని నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మీరు కృప చూపించండి ప్రభా. ఇదిగో నా దేవ ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మీరు దీవించండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి. వాళ్ళకి రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు నాయన. అదేవిధంగా నా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయి ప్రభా. ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య అత్త కోడల మధ్య సమాధానం దయచేయండి అయ్యా తండ్రి. అనేక మంది భర్తలు త్రాగుబోతనానికి తండ్రి వ్యభిచారతనానికి అనుమానతనానికి వాళ్ళ హృదయంలో అపవాదికి చోటిచ్చి అయ్యా భార్యని పిల్లల్ని బాధ పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి భార్యలు కూడా ప్రభా గృహ పరిపాలన తప్పిపోతుండగా ప్రతి కుటుంబంలో భార్యాభర్త ఇరువురు ప్రభా అయ్యా గౌరవించుకుంటూ నేను మహిమపరిచి అక్కల పిసుకల పోలి జీవించినట్లు దీవించు తండ్రి. నా ఆత్మీయ సహోదరులను కూడా మీరు దీవించమని బాధలు వేడుకొంచున్నాను. అలాగే తండ్రి చంటి బిడ్డలను బట్టి స్తోత్రం. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. సండే స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు మంచి జ్ఞానమే తండ్రి. బాల్యం నుంచి నీ మార్కులు నడుచున్నట్లు మీరు కృప చూపించండి. బాలురేఖ స్థుతుల మూలమున మీరు దుర్గమును స్థాపించిన గొప్ప దేవ కార్యం చేయమని వేడుకొంచున్నాను. ఇదిగో మా బంధుమిత్రులు, స్నేహితులు, ఆత్మీయులు అయ్యా మా సంతానాలు మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్ర. బిడ్డలు బాల్యం నుంచి నీ మార్కులు నడిపించు తండ్రి. స్తోత్రాలనైనా. వృద్ధుల్ని, చంటి బిడ్డలని, అనారోగ్యస్తులు మీరు తాకు తండ్రి. ఈ దినం ప్రయాణం చేస్తున్న ఉద్యోగాల పని మీద వెళ్తున్న ప్రత్యేక ఉద్యోగస్తుల్ని, ప్రయాణిస్తులు మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా నా తండ్రి కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ఈ ఉదయకాలం వేడుకొంచున్నాను తండ్రి. పరిచర్యని నామానికి మహిమకరంగా నడిపించు తండ్రి. దైవజనులు దీవించు నాయన. సహోదరులు ఏకీవిస్తున్న సహోదరులు దీవించు తండ్రి. వాళ్ళ ఆత్మీయ మేలులు పొందినట్లు, వాళ్ళ జీవితాల కార్యం పొందినట్లు మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు నాయన. అరుణమ్మ గారి జీవితంలో మీరు చేసిన మేలు
సంపూర్ణమైన రికవరీ కూడా జరిగిస్తున్నందుకు స్తోత్రాలైనా సాలమ్మ గారి విషయంలో మీరు చేసిన మేలుని బట్టి వందనాలు తండ్రి. న్యాయాధిపతి, ఇది కేవలం నీ కృపను బట్టే జరిగింది ప్రభా. నీకు మాత్రమే మహిమ కలను గాక. దయాళుడా, సహృదయుడా, సద్గుణశీలుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే దేబోర సిస్టర్ గారి జీవితంలో వాళ్ళ కుమార్తె ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయ తండ్రి. అయ్యా శాంతి గారి సిస్టర్ వారి కుమారుడు శ్రీచేతి విషయంలో కార్యం చేయ తండ్రి. అలాగే తండ్రి ఆశీర్వాదం అయ్యగారి కుటుంబంలో మీరు కార్యం చేయ తండ్రి. స్తోత్రాలనైనా ఇదిగో నా దేవ మెర్సీ గారిని, లక్ష్మి గారిని, కృష్ణ లక్ష్మి గారి దాంపత్య జీవితం ఇచ్చిన బేబీ ట్విన్స్ విషయంలో కార్యం చేయ తండ్రి. స్తోత్రాలనైనా అలాగే నా తండ్రి అయ్యా మంజులమ్మ గారిని దీవించండి. సల్మాన్ బ్రదర్ ఇల్లు కట్టే విషయంలో కృప చూపించండి. మంజులకు ఫీడింగ్ విషయంలో మీరు కార్యం చేయమని భాషలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకా అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారు ప్రభా. మానకు అడుగుతున్నాం ప్రభా. వాళ్ళందరినీ మీరు దీవించండి, మీరు కృప చూపించమని వేడుకొంచు. ఈ తండ్రి ప్రభా ఆత్మీయంగా బలపరచు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సంతానం సమస్తాన్ని దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి యెరూషలేం క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి. ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి అన్న. వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే నా ఆత్మీయ తల్లి విజయం గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి నడిపిస్తున్న సేవా పరిచర్ని దీవించిన ఆయన ఇంకా నువ్వు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వ తండ్రి. యేసుక్రీస్తు ప్రార్థన సహకార గ్రూపుని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయం అందున నన్ను, నా కుటుంబాన్ని కొన్ని పాసలు సమర్పిస్తున్నాను తండ్రి. నీ చిత్తం ఏమవుతున్నదో ప్రభా నా కుటుంబం పట్ల నెరవేర్చండి. ఈ ఉదయకాలం నా భర్త వెళ్ళిన మార్గంలో క్షేమం తెచ్చండి. నా సంతానం పట్ల నీ చిత్తం నెరవేర్చండి అయినా. మీ సన్నిధానం మాకు తోడించి మీరు మహిమ పొందుకోమని మిమ్మల్ని మహిమపరుస్తూ ఈ దినమంతా అయ్యా మీ చిత్తానికి మా బ్రతుకులు సమర్పించుకుంటూ మిమ్మల్ని మహిమపరుస్తూ గణపరుస్తూ మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.